ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తన సోదరుడు అవినాష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివేకని చంపిన అవినాష్ రెడ్డి వైపు ఉంటారో, న్యాయం కోసం పోరాడుతున్న తమ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై నిప్పులు చెరిగారామే. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా షర్మిల వెంట వివేక కుమార్తె సునీత కూడా వెళ్లారు. ఇక ఈ సందర్భంగా ఆమె జగన్ పై ఆరోపణలు చేశారు. షర్మిల, సునీత ఇరువురు వైఎస్ వివేక హత్యాంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వివేకని చంపిన అవినాష్ రెడ్డి ఓవైపు ఉంటే ఆ కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని సునీత తెలిపారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.